హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం జలమయమైంది. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే ఎంజీ బస్ స్టేషన్ మూసీ దెబ్బకు బోసిపోయింది. మూసీ నది ఉధృతిగా ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్కు అటాచ్ అయి ఉన్న 2 బ్రిడ్జ్లు నీట మునిగిపోయాయి. దీంతో ఎంజీబీఎస్ జలమయమైంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం భారీగా పెరిగింది. బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు పంపుతున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో సీబీఎస్కు వెళ్లాలని సూచిస్తున్నారు. మూసీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి బయలుదేరతారు. వందల బస్సులు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్తుంటాయి. అయితే ఇవాళ నిర్మానుష్యంగా ఉంది. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ఏ ఒక్క బస్సు కదలనట్టుగా పరిస్థితి, ఇక్కడి నుంచి ఎవరు లేనట్టుగా పరిస్థితి, ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేట్టుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పంపించారు. ఇక్కడ ఏ ఒక్క బస్సు కదలనట్టుగా పరిస్థితి. బస్టాండ్ లోపలికి నీళ్ళు వచ్చాయి. మొత్తాన్ని చూడొచ్చు, నిర్మానుష్యంగా ఉంది. మొత్తానికి ఏ ఒక్క ప్రయాణికుడు లేనట్టుగా సమయం ఇది. చాలా కర్ఫ్యూ సమయంలో కూడా ఈ పరిస్థితి ఉండదు. కొద్దో గొప్ప మంది ఉంటుంటారు కర్ఫ్యూ సమయంలో కూడా. ఈ సమయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా లేనట్టుగా పరిస్థితి అక్కడ. అంటే ఈ విధంగా ఉంది. మొత్తం ఎక్కడ కూడా ఏ ఒక్కరు లేరు. ఈ విధంగా చూడొచ్చు, ఏ ఒక్కరు లేరు. షాపింగ్ వాళ్ళు కూడా క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు దసరా పండుగ కావడంతో ఇవాళ శనివారం, రేపు ఆదివారం, శని ఆదివారంలో కిక్కిరిసిపోతుంది. ఎంజీబీఎస్ మొత్తం కిటకిటలాడుతుంది. ఎందుకంటే దసరాకు వివిధ జిల్లాలకు వెళ్ళేట్టుగా వాళ్ళందరూ ఇక్కడి నుంచే బయలుదేరుతుంటారు. అయితే ఇప్పుడు మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఏ ఒక్క బస్సు కూడా లోపలికి రానట్టుగా పరిస్థితి. లోపల ఉన్న బస్సులు కూడా బయటకు పంపించారు. ఎందుకంటే బస్సులు కూడా మునిగిపోయేట్టుగా ఆస్కారం ఉంది. బస్సులోకి నీళ్లు పోయేట్టుగా ఆస్కారం ఉంటుందన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి బస్సులను కూడా బయటకు పంపించారు. ప్రయాణికుల్ని బయటకు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంజీబీఎస్ కొంతమంది సిబ్బంది, కొంతమంది పోలీసులు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు మినహా ఇంకా మిగతా ఎవరు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి బోసిపోయిన విధంగా ఎంజీబీఎస్ బస్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కూడా లేనట్టు పరిస్థితి. ఎంజీబీఎస్ నుంచి కదలాల్సినట్టుగా బస్సులు కూడా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తుంటాయి. బస్సుల్ని అటు కర్నూలు నుంచి కావచ్చు, మహబూబ్ నుంచి వచ్చేట్టుగా బస్సుల్ని ఆరాంఘర్ నుంచి అటు నుంచి అటే మలిపేస్తున్నారు. ఇటు విజయవాడ నుంచి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి వచ్చేట్టుగా బస్సుల్ని కూడా అటు ఎల్బీ నగర్ నుంచి పంపిస్తున్నారు. వరంగల్ కావచ్చు, యాదాద్రి కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈరోజు జనగాం జిల్లాల నుంచి వచ్చేట్టుగా బస్సుల్ని ఉప్పల్ నుంచి పంపించేస్తున్నారు. అటు కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట అటు వెళ్ళేట్టుగా బస్సులు ఎంజీబీఎస్ నుంచి పంపించేస్తున్నారు. ఎక్కడికక్కడికి ఈ ఎంజీబీఎస్ రాకుండా వివిధ దూర ప్రాంతాల నుంచి అటే పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ మొత్తం చీకటి అలుముకుంది. ఎంజీబీఎస్ వెనకాల ఉన్నట్టుగా పరిస్థితిలో మొత్తం లైట్లు కూడా వేసేది, కరెంటు కూడా, విద్యుత్ కూడా ఆపేశారు. ఎందుకంటే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగేట్టుగా ఆస్కారం ఉంటుందన్న ఆలోచనతోటి కూడా ఎంజీబీఎస్లో విద్యుత్ కూడా నిలిపివేశారు. మొత్తానికి ఏ ఒక్క బస్సు ఇక్కడ నుంచి కదలనట్టుగా పరిస్థితి ఎంజీబీఎస్లో ఉందన్నట్టు. అంటే మూసీ వరదల ఉన్నందున ఈ పరిస్థితికి ఎంజీబీఎస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మూసీ నదికి 35,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో ఎగువనున్నట్టుగా హిమాయత్ సాగర్ కావచ్చు, దాంతోపాటు గండిపేట రిజర్వాయర్ నుంచి గేట్లు ఎత్తడంతో వరద భారీగా వస్తుంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి నీళ్లు రావడంతో ఈ పరిస్థితి ఇక్కడ ఈ విధంగా దాపురించిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.